వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేశారు. భారతదేశంలో అత్యధిక టీబీ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గనక దాదాపు 87% టీబీ కేసులు కేవలం 30 దేశాల్లోనే ఉన్నాయి. అంటే హై బర్డన్ కంట్రీస్ అనేవి 30 ఉన్నాయన్నమాట. దానిలోనే 87% టీబీ కేసులు ఉన్నాయి. అండ్ టాప్ 8 కంట్రీస్లో మనం చూస్తే గనక దాదాపు 67% టీబీ కేసులు ఉన్నాయి. మనం గనక గమనిస్తే ఇండియాలో 25% టీబీ కేసులు, ఇండోనేషియాలో 10% టీబీ కేసులు, ఫిలిప్పైన్స్లో 6.8% టీబీ కేసులు, చైనాలో 6.5%, పాకిస్తాన్లో 6.3%, నైజీరియాలో 4.8%, డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 3.9%, బంగ్లాదేశ్లో 3.6%. ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు ఎక్కువ ఉన్న దేశాల్లో ఇవి టాప్ 8 కంట్రీస్ అనమాట. దానిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసులో 25% భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 69% టీబీ రిలేటెడ్ డెత్స్ జరుగుతున్నాయి. గత సంవత్సరం 2024లో చూస్తే 1.2 మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా టీబీ కారణంగా చనిపోయారు. అంటే దాదాపు 12 లక్షల మంది టీబీ కారణంగా చనిపోయారనమాట. దాంతోపాటు టీబీ అనేది ప్రపంచంలోనే డెడ్లియస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్పి మళ్ళా ఈ రిపోర్ట్లో కూడా మనకు తెలుస్తోంది. 2024లో దాదాపు 10.7 అంటే దాదాపు 1 కోటి మందికి పైగా యాక్టివ్ టీబీ కేసులు బారిన పడిన వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తే టీబీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనం అమలు చేసిన స్ట్రాటజీస్ రైటా రాంగ్ అనే దాని మీద ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న వస్తుందన్నమాట. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కూడా చాలా పెరిగిపోయింది. దీనికి సంబంధించి చాలా దేశాలు మనం చూస్తే ఇండియాలో, చైనాలో, ఫిలిప్పైన్స్, రష్యాలో కూడా ఈ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనేది బాగా పెరిగిపోయింది అనమాట.